టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవిశేషు, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'డకాయిట్'. ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్ కాంబోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో మంచి అంచనాలను రేకెత్తించింది. ముఖ్యంగా మేజర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అడవిశేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో 'డకాయిట్' మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది అనే వివరాలను చూద్దాం. 'డకాయిట్' మూవీకి షానీ డియో దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారాంగ్ బ్యానర్లపై యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారాంగులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నటీనటుల పరంగా కూడా సినిమా బలంగా ఉంది. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజు, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖులు కీలక పాత్రలను పోషించడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. టెక్నికల్గా కూడా సినిమా స్ట్రాంగ్ టీంతో రూపొందించబడింది. అడవిశేషు, షానిల్ డియోలు ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అబ్బూరు రవి డైలాగ్స్, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్గా, భీమ్స్ సిసిలియో సంగీత దర్శకత్వం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 'డకాయిట్' సినిమాకు సుమారు 70 కోట్ల వరకు ఖర్చయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నటీనటుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ ఖర్చులు, భారీ ప్రమోషన్స్ చేసిన ఖర్చులు కూడా కలిపి ఈ మొత్తం చేరినట్లు సమాచారం. సినిమా రిలీజ్కు ముందు నుంచే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు, హైప్ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఇక డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా 'డకాయిట్' మంచి రేంజ్లో డీల్స్ కుదుర్చుకున్నట్లు హిందీ మార్కెట్లో ఈ సినిమాని ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ విడుదల చేస్తుండగా, నైజాం ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఓవర్సీస్ మార్కెట్లో మోక్ష మూవీస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి డిమాండ్ కనిపించింది. ఆంధ్రాలో 10 కోట్లు, నైజాంలో 7 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు కలిపి మొత్తం 20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మరో 10 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా 'డకాయిట్' సినిమాకు మొత్తంగా 30 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 32 కోట్ల రూపాయల షేర్, దాదాపు 65 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇక 'డకాయిట్' మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్రమోషన్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మొదటి రోజు మాత్రం మిక్స్డ్ టాక్ను అందుకుంది. సినిమా రిలీజ్కు ముందు నుంచే 'డకాయిట్'కు పెద్దగా బజ్ లేదనే విషయం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా స్పష్టమైంది. అన్ని ఆన్లైన్ బుకింగ్ టికెట్ ప్లాట్ఫామ్స్లో ఈ సినిమా కేవలం 25,000 టికెట్లు మాత్రమే అమ్ముడవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ అంచనాలతో వచ్చిన 'డకాయిట్' మాత్రం స్లో స్టార్ట్ కావడం ఓపెనింగ్ కలెక్షన్లపై నేరుగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 'డకాయిట్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. రిలీజ్కు ముందే ఈ సినిమా యుఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు $2,16,438 అనగా 1.08 కోట్లు నమోదయ్యాయి. మొత్తం 342 లొకేషన్స్లో 738 షోలు ప్లాన్ చేయగా ఇప్పటికే 13,456 టికెట్లు అమ్ముడవడం విశేషం. ఈ సంఖ్య చూస్తుంటే సినిమా ప్రీమియర్ డే నాటికి కలెక్షన్లు $325,000 అనగా 2.70 కోట్లకు పైగా వసూళ్లు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఓపెనింగ్స్తో హీరో అడవిశేషు తన కెరీర్లో మరో రికార్డును సెట్ చేయబోతున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు ఆయన నటించిన మేజర్ సినిమా యుఎస్ ప్రీమియర్స్ ద్వారా సుమారు $270,000 అనగా 2.24 కోట్లు వసూలు చేసి కెరీర్ బెస్ట్గా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాపై ఓవర్సీస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం 'డకాయిట్' మూవీ తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 4 కోట్ల నుంచి 4.5 కోట్ల నెట్ మార్కును అందుకునే అవకాశం ఉందని అంచనా. ఇక ఓవర్సీస్లో 2 కోట్ల వరకు అందుకునే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్కన చూస్తే 'డకాయిట్' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల నుంచి 6.5 కోట్ల వరకు అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా డబుల్ డిజిట్ ఓపెనింగ్ అందుకునే అవకాశాలు తక్కువేననే చెప్పాలి. దీంతో మేకర్స్ ఆశించిన పాన్ ఇండియా రేంజ్ స్టార్ట్ అందుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఇకపై మరోవైపు రణవీర్ సింగ్ 'దురంధర్ 2' 4వ వారంలో కూడా ఈ సినిమా రోజుకు సుమారు 7 కోట్ల వరకు వసూళ్లను సాధిస్తుంది. ఇప్పటికే 1,600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా 'డకాయిట్'పై ప్రభావం చూపుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో 'డకాయిట్' మూవీ సక్సెస్ అనేది పూర్తిగా ప్రేక్షకుల స్పందనపై ఆధారపడి ఉంది.
సినిమా కంటెంట్ బలంగా ఉంటే ఆఫ్ వర్డ్ మౌత్ ద్వారా వీకెండ్లో పుంజుకునే అవకాశం ఉంది. లేకపోతే మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో కొత్తదనం చూపించగలిగితేనే ఈ సినిమా నిలబడగలదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దురంధర్ 2తో పోటీ పడుతున్న ఈ సినిమా హిట్ అవుతుందా లేక సాధారణ రన్తో సరిపెట్టుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోతుంది. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.